భూమి గగన్ని ప్రేమిస్తుందని నిజం తెలుసుకున్న తర్వాత శరత్చంద్ర చివరిగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నీకు నేను కావాలా ఆ గగన్ గడు కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక దాంతో అపూర్వ బావా అని చెప్పి మాట్లాడబోతూ ఉంటే శరత్చంద్ర తన చేతిని అడ్డుగా పెడతాడు. బయటకు పో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అలా భూమిని శరత్చంద్ర ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ భూమి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి బయటికి గెంటేసిన తర్వాత, నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా నన్ను అలా పిలవద్దని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. నాకు గగన్ గారితో పాటు మీరు కూడా కావాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను బయటకు గెంటేశారని నేను ఆయన దగ్గరికి వెళ్ళను. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు మిమ్మల్ని కాదన్నట్టు అవుతుంది. ఎప్పుడైతే మీరిద్దరూ ఒప్పుకుంటారో అప్పుడే మేము ఒకటవుతామని చెప్పి భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న చెర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. భూమి అలా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒక చోట నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర మాటలు పదే పదే తలుచుకొని భూమి ఏడుస్తూ ఉంటే చెర్రీ వెనకాల భూమి కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు. చెర్రీ భూమి దగ్గరికి వచ్చిన తర్వాత, భూమి నిజంగా నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇందాక అందరి ముందు చెప్పాను కదా, అప్పుడు నువ్వు లేవా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంటే నీ మనసులో నేను లేనా? అవును లేను అని చెప్పి చెర్రీ అంటాడు. లేవా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మీ అన్నయ్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో చెర్రీ అక్కడే కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. బిందు చెర్రీ దగ్గరికి వచ్చి, ఒరే అన్నయ్య, నీకు ఇంతకు ముందు నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక్కసారి భూమిని కన్ఫర్మ్ చేసుకోమని, కానీ అప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడరా ఏమైందో అని చెప్పి బిందు అంటూ ఉంటే, ఇక బిందు మాటలకి చెర్రీ మరింత ఏడుస్తూ ఉంటాడు. మరోపక్క నక్షత్ర తన గదిలోకి వెళ్ళి చాలా సీరియస్గా ఉంటుంది. ఇక గోరింటాక్ సుజాత భూమి ఇంటి నుండి వెళ్ళిపోయింది అని చెప్పి ఆనందంతో గదిలోకి రాగానే నక్షత్ర గోరింటాక్ సుజాతని చితక్ కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ భూమి గగన్ బావని ప్రేమిస్తుంది కాబట్టి గగన్ బావ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మాయి, అది ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళనని చెప్పి మరీ వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా గోరింటాకు? అయితే ఆ భూమి నా బావ దగ్గరికి వెళ్ళడం లేదన్నమాట అని చెప్పి నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అపూర్వ ఎక్కడ అది ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతుందోనని నేను చాలా కంగారు పడిపోయాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెందుకు కంగారు పడ్డావని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకటి చేయనని నేను శారదతో ఛాలెంజ్ చేశాను కదా, అందుకని అది ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళనని చెప్పి నా పని ఈజీ చేసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి జరిగింది మొత్తం కూడా చెప్తాడు. ఇక దాంతో శారద, ఏంటండి మీరు చెప్పేది, భూమి ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఇక షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే గగన్కి ఈ విషయం చెప్పు, భూమి ఎక్కడున్నా ఇంటికి తీసుకురమ్మని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక గగన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శారద గగన్తో, ఒరే గగన్, నువ్వు త్వరగా వెళ్ళి భూమిని మన ఇంటికి తీసుకొని రావాలరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వేమంటున్నావు, భూమిని మన ఇంటికి తీసుకురావడం ఏంటి, ఈ టైంలో శరత్చంద్ర ఇంట్లో హాయిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, లేదురా ఆ శరత్చంద్ర భూమిని గెంటేశాడట అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో గగన్, ఏంటమ్మా నువ్వు, మనం కావాలనుకొని వెళ్ళినప్పుడు భూమి మనల్ని వద్దనుకుంది, ఇప్పుడు వాళ్ళు గెంటేశారు కాబట్టి మనం వెళ్ళి భూమిని తెచ్చుకోవాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అది కాదురా, భూమి నీ ఆఫీస్లో పనిచేస్తుందన్న విషయం ఆ శరత్చంద్రకి తెలిసిపోయిందట, భూమి నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకొని నీకు నేను కావాలా ఆ గగన్ కావాలా తేల్చుకోమని శరత్చంద్ర అంటూ ఉంటే, భర్తగా నాకు గగనే కావాలని భూమి చెప్పిందట. దాంతో శరత్చంద్ర భూమిని ఇంట్లో నుండి గెంటేశాడట. రోడ్డును పడ్డ ఆడదాని జీవితం మాట్లాడినంత సులువు కాదురా బతకడం. భూమి ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నానని చెప్పిందో అప్పుడే మానసికంగా నీ భార్య అయిపోయింది, వెళ్ళి నీ భార్యని ఇంటికి తీసుకొని రారా అంటూ శారద గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి నా భూమిని మన ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అలా ఎమోషనల్గా
కారులో భూమిని వెతకడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు. మరో పక్క భూమి శరత్ చంద్ర మాటల్ని తలుచుకొని ఇక అలా రోడ్డు మీద ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. స్వామి, నా భూమికి ఏం కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా నువ్వే చూడాలి స్వామి అని చెప్పి శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరో పక్క గగన్ అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమి కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటాడు. భూమి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఒక చోట కార్ ఆపి ధరణికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి దగ్గర ఫోన్ ఉండడంతో తను లిఫ్ట్ చేసి ధరణిలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ ధరణితో, ధరణి, భూమిని శరత్ చంద్ర గెంటేశాడట కదా, తను నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే వచ్చిందని ధరణి అంటూ ఉంటుంది. అవును, భూమి నన్ను ప్రేమిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం అందరి ముందే చెప్పింది కదా అని ధరణి అంటూ ఉంటుంది. కానీ నువ్వు నాతో ఆ విషయం చెప్పలేదు కదా అని గగన్ అంటూ ఉంటాడు. వెంటనే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి భూమిని తీసుకువెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎక్కడికి రాదు అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది. ప్లీజ్ ధరణి, అలా అనుకో, తను ఎక్కడుందో చెప్పు, నేను తీసుకువస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంత సులువుగా వస్తే తను భూమి ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీ దగ్గరికి వస్తే నాన్న లాంటి శరత్ చంద్రను కాదని మీ దగ్గరికి వచ్చినట్టుగా అవుతుంది. అందుకే మీరిద్దరూ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో అప్పుడే మీతో ఒకటవుతానని భూమి అందరికీ చెప్తుంది. అదే నాకు కూడా చెప్పింది. భూమి మాట కాదని తను ఎక్కడుందో నేను మీకు చెప్పలేను అని ధరణి గగన్కి చెబుతూ ఉంటే గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో మరి భూమి ఎక్కడుందో కనిపెట్టి గగన్ అయితే ఖచ్చితంగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.